వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా విద్యా దృక్పథాల్లో భాగంగా గోఖలే తీర్మానాలు అనే టాపిక్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి తెలుసుకుందాం. ఈ బిట్స్ అనేవి ఏపీ అలాగే టీఎస్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అలాగే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి. మొదటి ప్రశ్న, నిరక్షరాస్యులు అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదు, పోటీ పడలేదు అని వాదించింది ఎవరు? ఆప్షన్ 1 గోఖలే, ఆప్షన్ 2 చార్టర్, ఆప్షన్ 3 మెకాలే, ఆప్షన్ 4 హంటర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 గోఖలే. గోపాలకృష్ణ గోఖలే గారు నిరక్షరాస్యులు అలాగే అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదని, పోటీ పడలేదని వాదించారు. తర్వాత ప్రశ్న, 1911వ సంవత్సరంలో గోఖలే గారు ప్రవేశపెట్టిన బిల్లులోని అంశాలు. ఆప్షన్ 1 ప్రాథమిక విద్య కొన్ని ప్రాంతాల్లో అయినా ప్రవేశపెట్టాలి. ఆప్షన్ 2 6 నుంచి 10 సంవత్సరాల బాలబాలికలను బడిలో చేర్చని తల్లిదండ్రులను శిక్షించాలి. ఆప్షన్ 3 స్థానిక సంస్థలు ప్రాథమిక విద్యా వ్యాప్తికి కావలసిన ఆర్థిక వనరుల కోసం సెస్సును విధించుకోవచ్చు. ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ. ఇవన్నీ కూడా 1911వ సంవత్సరంలో గోఖలే గారు ప్రవేశపెట్టిన బిల్లులోని అంశాలే. మనకి 1910లో ప్రవేశపెట్టిన బిల్లు వేరు, 1911లో మళ్ళీ ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ 1911వ సంవత్సరంలో ఈ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి పైవన్నీ సరైనవి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తరువాత ప్రశ్న, గోఖలే గారు ప్రాథమిక విద్యకు సంబంధించి రెండవసారి బిల్లును ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆప్షన్ 1 1904, ఆప్షన్ 2 1910, ఆప్షన్ 3 1911, ఆప్షన్ 4 1916. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. మనకి 1910లో ఒకసారి బిల్లును ప్రవేశపెట్టారు, మళ్ళీ 1911లో రెండోసారి బిల్లును ప్రవేశపెట్టారు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. తరువాత ప్రశ్న, 1910 మార్చి 18న ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన వారు ఎవరు? ఆప్షన్ 1 అన్బిసెంట్, ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 3 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 4 లాలా లజపతి రాయ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే గారు ఏ సంవత్సరంలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు అంటే 1910 మార్చి 18. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. తరువాత ప్రశ్న, స్వాతంత్ర్యం పూర్వం మన భారతదేశంలో విద్య నిర్బంధంగా ఉండాలని పోరాడిన నాయకుడు ఎవరు? ఆప్షన్ 1 అన్బిసెంట్, ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 3 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 4 లాలా లజపతి రాయ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే. స్వాతంత్రం పూర్వం మన భారతదేశంలో విద్య అనేది నిర్బంధంగా ఉండాలి, అంటే ఉచితంగా అందించాలి, ప్రాథమిక విద్యను ఉచితంగా అందించాలని పోరాడిన వ్యక్తి ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, పాఠశాలలను మక్తాబులను స్థానిక విద్యా బోర్డుల పరిధిలోకి తేవాలన్న తీర్మానం ఏది? ఆప్షన్ 1 గోఖలే తీర్మానం 1904, ఆప్షన్ 2 గోఖలే తీర్మానం 1910, ఆప్షన్ 3 గోఖలే తీర్మానం 1911, ఆప్షన్ 4 బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు 1913. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు 1913. అంటే ఇదే 1913 నూతన విద్యా విధానం. 1913 నూతన విద్యా విధానంలో మనకి పాఠశాలలను మక్తాబులను స్థానిక విద్యా బోర్డుల పరిధిలోకి తేవాలని చెప్పారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇది ఎవరు చేశారంటే బ్రిటిష్ ప్రభుత్వం చేసింది కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు 1913 అని కూడా అనొచ్చు. తరువాత ప్రశ్న, 1913 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన తీర్మానాలు. ఆప్షన్ 1 ఉపాధ్యాయులు స్థానిక భాషలో నిష్ణాతులై ఉండాలి. ఆప్షన్ 2 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 లేదా 1:40గా ఉండాలి. ఆప్షన్ 3 స్త్రీ విద్యను ప్రోత్సహించాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా 1913 అంటే నూతన జాతీయ విద్యా విధానం 1913 బ్రిటిష్ తీర్మానాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అందులోని అంశాలే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తరువాత ప్రశ్న, 6 నుంచి 10 సంవత్సరాల మధ్య బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ మెకాలే కమిషన్, ఆప్షన్ 2
చార్లెస్ వుడ్ కమిషన్. ఆప్షన్ 3 గోఖలే తీర్మానం. ఆప్షన్ 4 రాధాకృష్ణ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 గోఖలే తీర్మానం. అంటే 6 నుంచి 10 సంవత్సరాల మధ్య పిల్లలంటే 1 to 5th క్లాసెస్ వరకు. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అంటే ప్రాథమిక విద్య అనేది ఉచితంగా అందించాలి, ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా అందించాలని స్వాతంత్రం పూర్వం నుంచి కూడా ఎవరు పోరాడారంటే గోపాలకృష్ణ గోఖలే గారు. కాబట్టి ఈయన తీర్మానాల్లో కూడా ఇదే ప్రవేశపెట్టారు. 6 నుంచి 10 సంవత్సరాల మధ్య బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలని చెప్పారు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, గోఖలే తీర్మానం. తర్వాత ప్రశ్న, గోఖలే తీర్మానంలోని ముఖ్య అంశాలు. ఆప్షన్ 1 కేంద్రంలో ప్రాథమిక విద్యాశాఖను ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 2 ప్రాథమిక విద్యా వ్యాప్తికి కేంద్రంలో విద్యా కార్యదర్శిని నియమించాలి. ఆప్షన్ 3 ప్రతి సంవత్సరం బడ్జెట్లో ప్రాథమిక విద్య ప్రగతికి సంబంధించి ప్రస్తావన ఉండాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా గోఖలే తీర్మానంలోని ముఖ్య అంశాలే. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. 1916 నుండి 17లో బ్రిటిష్ విద్యతో కూడిన హిందూ కళాశాలను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ 1 కలకత్తా. ఆప్షన్ 2 మద్రాస్. ఆప్షన్ 3 ముంబై. ఆప్షన్ 4 లండన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 కలకత్తా. 1916-17లో బ్రిటిష్ విద్యతో కూడిన హిందూ కళాశాలను ఎక్కడ ప్రారంభించారు అంటే కలకత్తాలో ప్రారంభించారు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, 1910 మొదటి బిల్లులోని అంశాలు. ఆప్షన్ 1 6 నుండి 10 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి, అంటే 1 to 5th క్లాసెస్. ఆప్షన్ 2 కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి దానికి ఒక సెక్రటరీని నియమించాలని కోరారు. ఆప్షన్ 3 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తిలో నిధులను కేటాయించాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా మొదటి బిల్లులోని అంశాలే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 1918లో ముంబైలో ఎవరి ఉద్యమం ఫలితంగా బొంబాయి ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ను రూపొందించి బెంగాల్లో విద్యను హక్కుగా మార్చారు? ఆప్షన్ 1 బొంబాయి జాతీయ విద్యా ఉద్యమం. ఆప్షన్ 2 విఠల్భాయ్ పటేల్ ఉద్యమం. ఆప్షన్ 3 బాలగంగాధర్ తిలక్ ఉద్యమం. ఆప్షన్ 4 గాంధీ ఉద్యమం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 విఠల్భాయ్ పటేల్ ఉద్యమం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న, 1918లో ముంబై మున్సిపాలిటీ ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేసింది ఎవరు? అంటే ఎవరి వల్ల ఈ బొంబాయి మున్సిపాలిటీ ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది వచ్చింది? ఆప్షన్ 1 అంబేద్కర్. ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ 3 విఠల్భాయ్ పటేల్. ఆప్షన్ 4 లాలా లజపతి రాయ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 విఠల్భాయ్ పటేల్. మీకు ముంబై మున్సిపాలిటీ ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అనగానే మీకు విఠల్భాయ్ పటేల్ అని గుర్తుకు రావాలి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, బెంగాల్లో విద్యను హక్కుగా మార్చిన చట్టం ఏది? ఆప్షన్ 1 బొంబాయి ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్. ఆప్షన్ 2 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్. ఆప్షన్ 3 భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం. ఆప్షన్ 4 విద్యా హక్కు చట్టం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ముంబై ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది బెంగాల్లో విద్యను హక్కుగా మార్చిన చట్టం. తర్వాత ప్రశ్న, విశ్వవిద్యాలయాల చట్టాన్ని వ్యతిరేకించిన వారు? ఆప్షన్ 1 రాధాకృష్ణ. ఆప్షన్ 2 గాంధీజీ. ఆప్షన్ 3 గోఖలే. ఆప్షన్ 4 యశ్పాల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 గోపాలకృష్ణ గోఖలే. విశ్వవిద్యాలయాల చట్టాన్ని ఎవరు వ్యతిరేకించారు? గోపాలకృష్ణ గోఖలే. తర్వాత ప్రశ్న, 1911లో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య మీద ప్రవేశపెట్టిన తీర్మానం? ఆప్షన్ 1 రాధాకృష్ణ కమిషన్. ఆప్షన్ 2 లార్డ్ మెకాలే. ఆప్షన్ 3 గోఖలే తీర్మానం. ఆప్షన్ 4 చార్లెస్ వుడ్ తీర్మానం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 గోఖలే తీర్మానం. మనకి తెలుసు కదా, గోపాలకృష్ణ గోఖలే గారు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య గురించి 1910లో ఒకసారి, అలాగే 1911లో ఒకసారి తీర్మానాన్ని అనేది ప్రవేశపెట్టారు. కాబట్టి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య మీద 1911లో మీకు ఇంకా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనగానే ఎవరు గుర్తొస్తారు? మీకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 1910, 1911 కనబడినప్పుడు అది గోఖలే తీర్మానం అని గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.
తర్వాత ప్రశ్న, గోఖలే ప్రవేశపెట్టిన ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా తీర్మానం ఏ తరగతులకు సంబంధించినది? ఆప్షన్ 1 1 నుంచి 5 తరగతులు, ఆప్షన్ 2 6 నుంచి 8 తరగతులు, ఆప్షన్ 3 1 నుంచి 10 తరగతులు, ఆప్షన్ 4 విశ్వవిద్యాలయాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 1 నుంచి 5 తరగతులు. మనకి ప్రాథమిక విద్య అనగానే మనకి 1 నుంచి 5 తరగతులు గుర్తొస్తుంది కదా, కాబట్టి ప్రాథమిక విద్య అంటే మనకి ఏ తరగతుల వరకు మనకు తెలుసు కాబట్టి ఈ బిట్ మనం ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, గోఖలే తీర్మానం వల్ల వచ్చిన విద్యా విధానం. ఆప్షన్ 1 1913 జాతీయ విద్యా విధానం, ఆప్షన్ 2 రాష్ట్ర విద్యా విధానం, ఆప్షన్ 3 జాతీయ ప్రాథమిక విద్యా విధానం, ఆప్షన్ 4 1986 జాతీయ విద్యా విధానం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 1913 జాతీయ విద్యా విధానం. మనకి తెలుసు కదా, 1911లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కదా, దాని ఆధారంగా బ్రిటిష్ వారు ఏం చేశారంటే 1913 జాతీయ విద్యా విధానాన్ని, అంటే దాని ప్రభావం వల్ల 1913 జాతీయ విద్యా విధానాన్ని బ్రిటిష్ వారు తీసుకొచ్చారు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, గోఖలే తీర్మానంలోని అంశాలు. ఆప్షన్ 1 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి, ఆప్షన్ 2 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అమలు కోసం కేంద్రము మరియు రాష్ట్రము రెండు బాధ్యత తీసుకోవాలి, ఆప్షన్ 3 ప్రాథమిక విద్యా వ్యాప్తి కోసం కేంద్రంలో విద్యాశాఖ కార్యదర్శిని నియమించాలి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా గోఖలే తీర్మానంలోని అంశాలే. తర్వాత ప్రశ్న, బ్రిటిష్ ప్రభుత్వం 1913 తీర్మానానికి సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 పూర్వ ప్రాథమిక పాఠశాలలను విస్తరించి అందరికీ అందుబాటులోకి తేవాలి, ఆప్షన్ 2 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు అవసరం ఉన్న చోట స్థాపించాలి, ఆప్షన్ 3 స్త్రీ విద్యను ప్రోత్సహించాలి, ఆప్షన్ 4 అందరికీ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. మనకి క్వశ్చన్లో బ్రిటిష్ ప్రభుత్వం 1913 తీర్మానానికి సంబంధించి సరికానిది అన్నారు. మరి సరికానిది అంటే అందరికీ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని చెప్పలేదు కాబట్టి 1913 నూతన విద్యా విధానంలో అసలు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనే ప్రస్తావనే లేదు. మనకి గోపాలకృష్ణ గోఖలే గారు 1910లో ఒకసారి 1911లో ఒకసారి బిల్లును ప్రవేశపెట్టారు. కానీ 1910లో అసలు అమలు చేయలేదు. కానీ 1911లో చెప్పిన కొన్ని మాత్రమే అమలు చేసింది. ఆయన బిల్లును దేనికి ప్రవేశపెట్టారంటే ఉచిత ప్రాథమిక విద్య కోసమే ప్రవేశపెట్టారు. కానీ ఆ ప్రస్తావనే 1913 తీర్మానంలో లేదు కాబట్టి సరి కానిది అన్నారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, వేటి ప్రభావం వలన బ్రిటిష్ ప్రభుత్వం 1913 సంవత్సరంలో నూతన విద్యా విధానాన్ని ప్రకటించింది? ఆప్షన్ 1 గోఖలే తీర్మానాలు 1911, ఆప్షన్ 2 బ్రిటిష్ తీర్మానాలు 1913, ఆప్షన్ 3 గాంధీజీ బేసిక్ విద్యా విధానం, ఆప్షన్ 4 గోఖలే తీర్మానాలు 1904. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 గోఖలే తీర్మానాలు 1911. మనకి గోపాలకృష్ణ గోఖలే గారు 1910లో ఒకసారి 1911లో ఒకసారి ఉచిత ప్రాథమిక విద్య గురించి బిల్లును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మరి దేని ప్రభావం వలన అంటే 1910 అనేది అంత ప్రభావం చూపించలేదు కాబట్టి 1911లో మళ్ళీ గోఖలే గారు మళ్ళీ బిల్లును ప్రవేశపెట్టారు. సో ఈ 1911లో ప్రవేశపెట్టిన ఈ గోఖలే తీర్మానాల వల్లే, దీని ప్రభావం వల్లనే బ్రిటిష్ ప్రభుత్వం 1913వ సంవత్సరంలో నూతన విద్యా విధానాన్ని NEP 1913 అనేది వచ్చింది. దీన్ని ఎవరు చేశారు? బ్రిటిష్ ప్రభుత్వం. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఈ గోఖలే తీర్మానాలు 1911 వల్లనే మనకి 1913వ సంవత్సరంలో నూతన విద్యా విధానం వచ్చింది. తర్వాత ప్రశ్న, గాంధీ గురువుగా ప్రసిద్ధి పొందిన వారు ఎవరు? ఆప్షన్ 1 అంబేద్కర్, ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 3 విఠల్భాయ్ పటేల్, ఆప్షన్ 4 లాలా లజపతి రాయ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే. గాంధీ గురువుగా ప్రసిద్ధి పొందిన వారు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. ఇప్పటి వరకు మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా గోఖలే తీర్మానం అనే టాపిక్కి సంబంధించి కంప్లీట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి తెలుసుకున్నాం. ఈ గోఖలే తీర్మానానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో
క్లాస్ చెప్పడం కూడా జరిగింది. మీకు కావాలంటే మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.